ఎక్స్ట్రా పెన్ ఉందా? లేదురా. షిట్ మామా, ఇప్పుడు ఎట్లా? టీచర్ నన్ను కొట్టేస్తుంది. ఏ ప్రియాంక, ఎక్స్ట్రా పెన్ ఉందా నీకు? యూ ఈడియట్ బాయ్, యూ డోంట్ హ్యావ్ పెన్. ఏం చెప్పావు? నాకు ఒక్క ముక్క కూడా అర్థం కాలేదు. అరే మామ, తను ఏం చెప్పిందంటే యూ ఈడియట్ బాయ్, నువ్వు సిగ్గులేనోడా, పెన్ను ఎందుకు తెచ్చుకోలేదు అని నిన్ను తిట్టింది. అమ్మా, ఏంద్రా బాబు ఈ ఇంగ్లీష్ ఏందో కానీ. అప్పట్లోనే బాగుండారు ఆ చదువులు, మంచిగా తెలుగు క్లాసులు, మంచిగా తెలుగులు ఇంత బాగున్నాయి. ఇప్పుడేమో ఈ ఇంగ్లీష్ జనరేషన్ ఒకటి. ఒక పెన్ను కూడా లేదు. ఇక మా ఫ్రెండ్ అది ఫ్రెండ్స్ బాగుంది కదా ఫ్రెండ్స్. ఏంటిది ఇది? ఏదో పెన్లా ఉందే. ఇదేంటిది? ఇది ఇలా ఉంది. ఏం చేద్దాం? పెన్ దొరికింది, ఇది ఒకటి రాసిద్దాం. ఏం కాపీ చేసింది టీచర్ అసలు? పిల్లో. ఓకే, పిల్లో కాపీ. ఏంటి నాకు అంత మంచిగా కనపడట్లే. పిల్లో. అరే ఏంటిది ఇది? నా దగ్గరికి ఏంటి పిల్లో వచ్చింది? ఇది అంటే ఇది మ్యాజిక్ పెన్. ఇది పిల్లో రాగానే పిల్లో వస్తుంది. సో మనం ఇప్పుడు ఏమి రాద్దామంటే, అరే ఏంట్రా స్కూల్కి చదువుకోవడానికి వచ్చావా, నిద్రపోయడానికి వచ్చావా? సార్ ఇంగ్లీష్ సార్, ఏదో పబ్జీ ఆడడానికి తెచ్చాను. సారీ సార్, ఏమనుకోకండి. ఏంట్రా చేసిందే తప్పంటే మళ్ళీ పబ్జీ అంటావా? ఆ పబ్జీ M416తో నీ తలకాయ హెడ్ షాట్ కొడతా. అమ్మో, సార్కి పబ్జీలో ఉన్న గన్స్ ఎట్లాగా తెలుసు? ఒకసారి సార్ని అడుగురా. సార్, మీకు పబ్జీ గన్స్ ఎలాగా తెలుసు? మీరు పబ్జీ ఆడతారా? అంటే అది పబ్జీ ఆడను, మా ఫ్రెండ్ ఆడతాడు. మీ ఫ్రెండ్ ఎట్లా ఆడతాడు సార్? మీ ఫ్రెండ్ పెద్దోడైపోయాడుగా, పబ్జీ ఎలా ఆడతాడు? అంటే అది మా కొడుకు ఆడతాడు. సరిపోయింది, ఇంకా మీ కొడుకు ఆడి నువ్వు అన్నట్టు చేస్తావు కదా సార్. ఏదో గుసుకున్నావు. వద్దులే, సార్తో మనకెందుకు, మనం ఇప్పుడు చదువుకుందాం.